Space. వెల్కమ్ టు A to Z ఆల్ ఇన్ వన్ తెలుగు ట్రూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ మరియు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్స్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్గా పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ చూద్దాము. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఒకప్పుడు జరిగిపోయింది, ఒకప్పుడు కంటిన్యూ చేసేవాడిని, కొనసాగించేవాడిని అని చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ వాడతారు. అంటే భూతకాలంలో జరిగినటువంటి పనులను చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ వాడతారు. ఓకే, దీనికి ఇంగ్ ఫామ్ వాడాలి. గోయింగ్, వాకింగ్, లిజనింగ్, రీడింగ్, రైటింగ్, వర్కింగ్, ఇంగ్ ఫామ్. ఓకే, చేస్తూ ఉండేవాడిని అన్నట్టు. వాజ్ ఫస్ట్ పర్సన్ వచ్చేసి వాజ్ వాడాలి, WAS వాజ్. మరియు థర్డ్ పర్సన్ కూడా హీ, షీ, ఇట్, వీటికి వాజ్ వాడాలి. వి అంటే మేము, మనము, యు, దే, వీటికి వర్ వాడాలి, WERE వర్. ఓకే, వీ వర్ గోయింగ్ టు స్కూల్ ఇన్ 2020. మేము 2020లో స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఓకే, ఐ వాజ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఇన్ 2020. నేను 2020లో 9th క్లాస్ స్టడీ చేస్తూ ఉండేవాడిని, అంటే చదువుతూ ఉండేవాడిని. షీ వాజ్ వర్కింగ్ ఇన్ ద రెస్టారెంట్ ఇన్ 2005. ఆమె 2005వ సంవత్సరంలో రెస్టారెంట్లో పనిచేస్తూ ఉండేది. హీ వాజ్ డ్రైవింగ్ కార్ ఇన్ 2018. అతను 2018లో కార్ డ్రైవ్ చేస్తూ ఉండేవాడు. డ్రైవ్ అంటే నడపటం. ఓకే, డ్రైవింగ్ మొత్తం ఇంగ్ ఫామ్ వాడాలి. చేస్తుండేవాడు. షీ వాజ్ వర్కింగ్ ఇన్ ద హోటల్ ఇన్ 2000. ఆమె 2000 సంవత్సరంలో హోటల్లో పనిచేస్తూ ఉండేది. ఒకప్పుడు జరిగినటువంటి పనులు. ఓకే, వీ వర్ లీవింగ్ ఇన్ కరీంనగర్ వెన్, ఎప్పుడు, ఇన్ 2017-18. 2017 మరియు 18 సంవత్సరంలో మేము కరీంనగర్లో ఉంటిమి, నివసిస్తూ ఉన్నాము అప్పుడు. ఓకే, దే వర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2019. వాళ్ళు 2019లో హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. ఓకే, Screen record window. Button enter. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పనులను చెప్పేదే ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకే, వీటికి బీ ఫార్మ్స్ అనేటువంటి యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేయాలి. యామ్ అంటే ఉన్నాను. ఓకే, ఐ అంటే నేను, యామ్ అంటే ఉన్నాను. ఐ యామ్ నేను ఉన్నాను. హియర్ ఐ యామ్ నేను ఇక్కడ ఉన్నాను. ఐ యామ్ ఇన్ కరీంనగర్ నేను కరీంనగర్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ హైదరాబాద్ నేను హైదరాబాద్లో ఉన్నాను. ఐ యామ్ ఎట్ హోమ్ నేను ఇంటి వద్ద ఉన్నాను. ఓకే, ఐ యామ్ ఇన్ స్కూల్ నేను పాఠశాలలో ఉన్నాను. ఐ యామ్ స్టడింగ్ 10th క్లాస్ నేను 10th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈజ్ అంటే, ఈజ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈజ్ అంటే ఉన్నది లేదా ఉన్నాడు. ఒక వస్తువు కానీ లేదా ఒక వ్యక్తి కానీ ఉన్నది లేదా ఉన్నాడు అని చెప్తున్నప్పుడు ఈజ్ యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్. ఓకే, షీ ఈజ్ ఇన్ కరీంనగర్ ఆమె కరీంనగర్లో ఉన్నది. హీ ఈజ్ ఇన్ జగిత్యాల్ అతను జగిత్యాల్లో ఉన్నాడు.
షీ ఈజ్ స్టడింగ్ ఇంటర్మీడియట్. ఆమె ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. హీ ఈజ్ ఇన్ స్కూల్. అతను పాఠశాలలో ఉన్నాడు. హీ ఈజ్ స్టడింగ్ 9th క్లాస్. అతను 9th క్లాస్ చదువుతూ ఉన్నాడు. షీ ఈజ్ ఏ టీచర్. ఆమె ఒక ఉపాధ్యాయురాలు. హీ ఈజ్ ఏ డాక్టర్. అతను ఒక డాక్టర్గా ఉన్నాడు. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ స్కూల్. ఆమె పాఠశాలలో పనిచేస్తుంది. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్. అతను ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. చూడండి, ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఇవన్నీ అంటే వర్తమాన కాలం. ప్రజెంట్ అంటే వర్తమాన కాలం. ఓకే, ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీస్. సపోజ్ ఈ ఇయర్ నేను 9th క్లాస్ చదువుతున్నాను ఓకే అని చెప్తున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆర్ వచ్చేసి వి అంటే మేము, మనము, దే అంటే వారు, యు నీవు లేదా మీరు, వీటికి యూజ్ చేయాలి. ఆర్ అంటే ఉన్నారు, ఉన్నవి. వ్యక్తులు కావచ్చు, లేదా జంతువులు కావచ్చు, ఏదైనా వస్తువులు కావచ్చు. ఉన్నారు, ఉన్నవి అని చెప్పేటప్పుడు ఆర్ యూజ్ చేయాలి. ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ఓకే, దే ఆర్ వారు ఉన్నారు. దే ఆర్ ఇన్ ద స్కూల్ వాళ్ళు స్కూల్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ కొరుట్ల వాళ్ళు కొరుట్లలో ఉన్నారు. వి అంటే మేము. వి ఆర్ ఇన్ కరీంనగర్ మేము కరీంనగర్లో ఉన్నాము. వి ఆర్ ఇన్ స్కూల్ మేము పాఠశాలలో ఉన్నాము. వి ఆర్ స్టడింగ్ 8th క్లాస్ మేము 8th క్లాస్ చదువుతూ ఉన్నాము. ఓకే, సింపుల్. ఆర్ అంటే ఉన్నారు లేదా ఉన్నవి. ఈజ్ అంటే ఏంటి? ఈజ్ ఉన్నది లేదా ఉన్నాడు. దెర్ ఈజ్ ఏ బుక్ అక్కడ పుస్తకము ఉన్నది. దెర్ ఈజ్ ఏ చైర్ అక్కడ ఒక కుర్చీ ఉన్నది. ఆర్ అంటే ఏంటిది? ఉన్నారు లేదా ఉన్నవి. దెర్ ఆర్ 5 dogs ఇన్ ద స్ట్రీట్ వీధిలో 5 కుక్కలు ఉన్నాయి. దెర్ ఆర్ 10 animals ఇన్ ద జూ పార్క్లో 10 జంతువులు ఉన్నవి. ఓకే, Voice 003 selected. Can't stop. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అంటే భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి చెప్పేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ వాడాలి. అంటే ఫ్యూచర్లో నేను ఇది చేస్తూ ఉంటాను, అది చేస్తూ ఉంటాను. ఓకే, ఇలా చెప్పేటప్పుడు అంటే భవిష్యత్తులో కొనసాగిస్తూ ఉంటాను అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేయాలి. దీనికి విల్ బీ యూజ్ చేయాలి. మరియు ఇంగ్ ఫామ్ అంటే రీడింగ్ చదువుతున్నాను, రైటింగ్ రాస్తూ ఉన్నాను, ఇలా డాన్సింగ్. ఓకే, యాక్టింగ్ ఐఎన్జి ఇంగ్ ఫామ్ వాడాలి. ఓకే, బి అంటే ఏంటి? బి అంటే ఉండుట, విల్ బీ ఇది చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ తీసుకున్నట్లయితే ఐ యామ్ స్టడింగ్ 9th క్లాస్ దిస్ అకాడమీ. నేను ఈ సంవత్సరం 9th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఐ విల్ బీ స్టడింగ్ 10th క్లాస్ ఇన్ నెక్స్ట్ ఇయర్. ఓకే, వచ్చే సంవత్సరం నేను 10th క్లాస్ చదువుతూ ఉంటాను. ఇప్పుడు రాజు ఈజ్ స్టడింగ్ 8th క్లాస్ దిస్ అకాడమీ. ఇది ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఈ సంవత్సరం రాజు 8th క్లాస్ చదువుతూ ఉన్నాడు, రన్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా చదువుతూ ఉంటాడు, కాకపోతే 9th క్లాస్. హీ విల్ బీ స్టడింగ్ 9th క్లాస్ ఇన్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం 9th క్లాస్ చదువుతూ ఉంటాడు. ఓకే, షీ ఈజ్ ఏ టీచర్ అనేది ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను. షీ ఈజ్ టీచింగ్ ఇన్ శ్రీ చైతన్య స్కూల్. ఆమె శ్రీ చైతన్య స్కూల్లో బోధిస్తూ ఉంది.
ఒక ఉపాధ్యాయురాలుగా బోధిస్తూ ఉంది అనేది ప్రజెంట్ టెన్స్. ఆమె ఆ పని ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తుంది అంటే షీ విల్ బీ టీచింగ్ ఇన్ శ్రీ చైతన్య స్కూల్. ఆమె శ్రీ చైతన్య స్కూల్లో బోధిస్తూ ఉంటుంది ఫ్యూచర్లో కూడా ఈ వర్క్ కంటిన్యూ చేస్తుంది అని చెప్తున్నట్టు. ఓకే, హీ ఈజ్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాడు. హీ విల్ బీ వర్కింగ్ ఇన్ హాస్పిటల్. అతను భవిష్యత్తులో కూడా ఈ పని కొనసాగిస్తాడు అంటే ఆసుపత్రిలో పని చేస్తూ ఉంటాడు అని చెప్తున్నట్టు. ఓకే, రహీం ఈజ్ డ్రైవింగ్ కార్. రహీం కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. డ్రైవ్ అంటే తెలుసే కదా, డ్రైవ్ అంటే హీ విల్ బీ డ్రైవింగ్ అంటే ఫ్యూచర్లో కూడా అతను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, నడుపుతూ ఉంటాడు. ఓకే, సీత ఈజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్. సీత సినిమాలో యాక్టింగ్ చేస్తూ ఉంది, నటిస్తూ ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సీత విల్ బీ యాక్టింగ్ ఇన్ మూవీస్. సీత భవిష్యత్తులో కూడా సినిమాలో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది, నటిస్తూ ఉంటుంది అని చెప్తున్నట్టు. ఓకే, ఐ యామ్ వర్కింగ్. ఐ అంటే నేను, యామ్ అంటే ఉన్నాను. ఐ యామ్ వర్కింగ్ ఇన్ మెడికల్ షాప్. నేను మందుల దుకాణంలో పనిచేస్తూ ఉన్నాను. ఇది ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం నేను ఈ పని చేస్తున్నాను చెప్పేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో కూడా నేను ఈ పని చేస్తూ ఉంటాను అని చెప్పడాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఓకే, ఐ విల్ బీ వర్కింగ్ ఇన్ మెడికల్ షాప్. నేను భవిష్యత్తులో కూడా మందుల దుకాణంలో పనిచేస్తూ ఉంటాను అని చెప్తున్నట్టు. ఓకే, హీ ఈజ్ రైటింగ్ స్టోరీస్. అతను కథలు రాస్తూ ఉన్నాడు. హీ విల్ బీ రైటింగ్ స్టోరీస్ ఇన్ ఫ్యూచర్. అతను భవిష్యత్తులో కూడా కథలు రాస్తూ ఉంటాడు. ఓకే, ఇలా మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది.